హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం నడుస్తుందా? చంద్రబాబుపై బొప్పరాజు ఫైర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అనేది నివురు గప్పినటువంటి నిప్పులాగా ఉంది. సో గత కొంతకాలంగా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఓపిక నశించి పోరాట బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో అల్టిమేటం అయితే జారీ చేశారు. సో అసలు ఉద్యోగులు ఎందుకు ఇంత ఆగ్రహంతో ఉన్నారు? వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి? అనే విషయాలను మనం లోతుగా విశ్లేషించుకోవాలి. సో ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా 2 వర్గాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఆర్థికపరమైనవి, రెండవది ఆర్థికేతర అంశాలు. ఆర్థికేతర అంశాలైనటువంటి పదోన్నతులు, బదిలీలు మరియు మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్స్ విషయాల్లో ప్రభుత్వం కొంతమేర సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, ప్రతి ఉద్యోగికి అత్యంత కీలకమైన జీతభత్యాల విషయంలో మాత్రం తీవ్రమైన జాప్యం అయితే జరుగుతోంది. అంటే ఒక మనిషి కష్టపడి పనిచేసేది తన కుటుంబ పోషణ కోసం. తన కష్టానికి తగిన ప్రతిఫలం లేదా కూలి సకాలంలో అందకపోతే ఏ కార్మికుడైనా, ఉద్యోగి అయినా ఆందోళనకు గురి అవ్వడం సహజం. మరి 11వ పీఆర్సీ సమయంలోనే ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పట్లో కరోనా మహమ్మారి వల్ల ఎదురైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని భావించి, ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఎంతో ఓపికతో అయితే 2 సంవత్సరాల పాటుగా వేచి చూశాయి. కానీ చివరకు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఫలితాలు చూసి ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. అది పీఆర్సీలా కాకుండా రివర్స్ పీఆర్సీ లాగా ఉంది అని, తాము ఆర్థికంగా నష్టపోయామని లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడలో రోడ్ల మీదకి వచ్చి మరీ నిరసన అయితే తెలిపారు. అయితే ఈ యొక్క పోరాటాల తర్వాత కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తే తమ కష్టాలు తీరుతాయని కోట్లాది మంది ఆశలతో ఉద్యోగులు ఎదురు చూశారు. సో సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల యొక్క పే స్కేల్ పీఆర్సీ మారడం అనేది ఒక సాంప్రదాయం. మరి పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడానికి మధ్యంతర భృతి అనేది ఐఆర్ ప్రకటించడం అనేది ప్రభుత్వం దశాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి ఆచారం అన్నమాట. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే 27% ఐఆర్ అయితే ప్రకటించింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వము పగ్గాలు చేపట్టి ఇంతకాలమైన, అంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఐఆర్ ఊసెత్తటం లేదు. ఉద్యోగులను ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే ముద్రించి ఇచ్చారన్నమాట. కనీసం పీఆర్సీ కమిషన్ కూడా నియమించలేదు ఐఆర్ ఇవ్వకపోగా. ఇది గమనార్హం. గత కమిషనర్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కమిషన్‌ను నియమించడానికి ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చవ్వదు. కేవలం ఒక ఉత్తర్వు ఇస్తే సరిపోతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తుందో అర్థం కావటం లేదని బొప్పరాజు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగులకు 5% ఐఆర్‌నైతే ప్రకటిస్తూ గత ఏడాదే ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఉద్యోగుల జీతభత్యాలు సరిసమానంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏపీలో ఉద్యోగులు ప్రతి నెలా కూడా వారి బేసిక్ పేని బట్టి రూ. 1,000, ఏడాదికైతే లక్షల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొత్త పీఆర్సీ అమలు కాకపోవడం వల్ల
వారి యొక్క గ్రాట్యుటీ మరియు ఎన్‌కేష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ లెక్కల్లో భారీగా తేడాలొస్తున్నాయి. దీనివల్ల రిటైర్ అయిన తర్వాత రావాల్సిన లక్షలాది రూపాయల ప్రయోజనాలను వారు శాశ్వతంగా కోల్పోతూ ఉన్నారు. ఇక కరువు భత్యం డీఏ విషయానికే వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి ధరల సూచీని బట్టి డీఏను పెంచుతుంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే డీఏ అనేది ప్రకటించాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదో డీఏ కూడా జూన్ నెలతో జాయిన్ అయిపోతుంది. అంటే ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగటం లేదు. పీఆర్సీ అనేది కేవలం జీతం పెంచుకోవడమే కాదు, అది ఉద్యోగుల ఆత్మగౌరవంతో కూడినటువంటి ఎమోషనల్ బడి. ధరలకు అనుగుణంగా వేతనాన్ని స్థిరీకరించే ఈ యొక్క ప్రక్రియను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన అనేది గూడు కట్టుకుంటుంది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని, అందుకే సంక్షేమ పథకాల కోసం నిధులు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి గారు చెబుతున్న మాటలపై ఉద్యోగ సంఘాలు తమదైన శైలిలో స్పందిస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇవ్వటం ప్రభుత్వానికి ఇష్టం. దానికి తాము వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వెన్నెముక లాంటి నడిపిస్తున్నటువంటి ఉద్యోగుల జీతభత్యాలను భారంగా చుట్టం సరికాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క అభివృద్ధి పథకం, ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలంటే అది ఉద్యోగుల ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటి వ్యవస్థని ఆర్థికంగా చితికిపోయేలాగా చేస్తే పరిపాలన ఎలా సాగుతుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులను ఒక భారంగా కాకుండా ప్రభుత్వం ఒక భాగస్వామిగా చూడాలని వారు కోరుతూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పుడు పీఆర్సీ అంశాన్ని నాకు వదిలేయండి, త్వరలోనే పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. ఆ మాట నమ్మి ఏడాది కాలం ఉద్యోగులు ఓపిక పట్టారు. కానీ ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సామాన్య ఉద్యోగుల నుంచి నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. నాయకులు ఏం చేస్తున్నారు? మా సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఉద్యోగులు నిలదీస్తూ ఉండటంతో ఇక ఉద్యమమే శరణ్యమని నాయకత్వం భావించింది. అందుకే 13 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను చైతన్యపరచాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికీ 28 జిల్లాల నాయకత్వంతో సమావేశాలు పూర్తయ్యాయి. కేవలం ఒక్క పిలుపుతోనే జిల్లాల వారీగా ఇంతటి భారీ స్పందన రావటం వల్ల ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని చెప్పొచ్చు. అయితే ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఇంతటి ఇతర సంఘాలను, సెక్రటేరియట్ అసోసియేషన్ మిత్రులను కూడా కలుపుకొని ఒక ఐక్య పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి. ఈ యొక్క పోరాటం ఏదో అడ్డుదిడ్డుగా కాకుండా అత్యంత పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని బొప్పరాజు గారు తెలిపారు. మొదటగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చి, ఆ తర్వాత దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి. కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలి. మరియు వేల కోట్ల రూపాయల బకాయిలను పారదర్శకంగా పే స్లిప్‌లో అయితే చూపించాలి. పెన్షనర్లు మరియు సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తూ, ఒకవేళ స్పందన లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా వారు ఈ సందర్భంగా అయితే స్పష్టం చేశారు.